శుభోదయం అందరికీ. శుభోదయ శుభాకాంక్షలు. ఆ విఘ్నరాజు యొక్క కృపాకటాక్షాలు అందరికీ నిండుగా దండిగా ఉండాలని కోరుకుంటూ, అందరూ తలచిన పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇవాల్టి చక్కటి ఆధ్యాత్మిక విషయంగా ఓ చిన్న కథ చెప్పుకుందాం. మహర్షి రమణ మహర్షి గారి ఆశ్రమంలో ఉండే ఉడత పిల్లల తల్లిని ఒక పిల్లి తినేసింది. ఆ ఉడత పిల్లల రక్షణ భారం మహర్షి మీద పడింది. మహర్షి పిల్లలను తన ఒక గూటిలో ఉంచి వాటి ఆలనా పాలన జాగ్రత్తగా చూస్తున్నాడు. మహర్షి ఆ ఉడత పిల్లల గురించి ఇలా సెలవిచ్చారు. ఆ గూటిలోనే ఉంటే సుఖమని పిల్లలకి తెలియదు. గూట్లో నుంచి ఎప్పుడెప్పుడు బయటికి పోదామా అని వాటి ఒకటే ప్రయత్నం. కానీ బయటికి పోకుండా గూటిలోనే ఉంటే సుఖం, కానీ గూటిలోనే నిలవలేవు. అదేవిధంగా మనసు కూడా బయటికి పోకుండా ఉన్న చోటనే ఉంటే ఎటువంటి సమస్య లేదు. కానీ మనసు నిలవదు కదా, బయటికి వెళ్లకుండా ఉండలేదు కదా, అదనమాట విషయం. ఆశ్రమ భక్తుడు అడిగాడు అప్పుడు మహర్షిని, మరి దీనికి మార్గం ఏమిటి స్వామి అని. అదే కదా ఇప్పుడు నేను చేస్తున్నాను. ఆ గూటిలోంచి పిల్లలు బయటికి రావడం, నేను గూటిలో పడవేస్తున్నాను. పడవేయగా 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 ఉడత పిల్లలు ఇక బయటికి రావు, అందులోనే ఉంటాయి, సుఖంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. ఈ విధంగా కూడా మనసు ఉంటుంది. ఆధ్యాత్మిక గూటిలో పడవేస్తూ 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 ఉంటే అందులోనే ఉండిపోతుంది, ఇక రాదు అని మన రమణ మహర్షి గారి ఒక చిన్న కథ. అందరికీ ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. మీ హిమబాల. చాలా కోల్డ్గా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.